హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ ఒంటరి పిల్లగాడు. సో ఆఫ్టర్ లాంగ్ టైం అసలు వీడియో చేయలేకపోతున్నా. ఇక కొంచెం పర్సనల్గా ఉండేసరికి వీడియోస్ చేయట్లేదు. సో సరే పోనీలే, చేద్దాం, అప్పుడప్పుడు చేస్తాం ఖాళీ ఉన్న టైంలో. అయితే మనం ఇప్పుడు వీడియో ఏంటంటే, ఏంటి స్విగ్గీ టీషర్ట్ వేసుకున్నా అని చూస్తున్నారా? ఇప్పుడు మనం స్విగ్గీ గురించే మాట్లాడుకుందాం. చాలామంది ఇంటికాడ విలేజ్లలో జాబ్ లేక ఇబ్బంది పడుతుంటారు కదా. సో వాళ్ళ కోసం, వాళ్ళు జాబ్ కోసం వెతుకుతూ ఉంటారు కదా, సిటీలో జాబ్ ఎట్లా, హైదరాబాద్లో స్విగ్గీ చేస్తే బాగుంటుందా అని చెప్పి కొంతమంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం వీడియో చేస్తున్నా. ఏంటంటే, మనం స్విగ్గీ ఎలా జాయిన్ కావాలి? మనకు స్విగ్గీ జాయిన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లైసెన్స్ అవి ఉండాలి. లైసెన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు అవి ఉండాలి. అవి ఉన్న తర్వాత మెయిన్గా బైక్ కూడా ఉండాలి. కొంతమందికి బైక్ లేకపోయినా లైసెన్స్ ఉన్నా పర్లేదు, ఇక్కడ రెంటల్ బైక్ తీసుకొని మనం చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ బైక్స్ ఉంటాయి. వీక్లీ 1400 1500 వాళ్ళకి ఇవ్వాలి. సో పెట్రోల్ మందం వాటికి ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఓన్ బైక్ ఉందనుకో, ఓన్ బైక్ ఉంటే బెటర్. ఓకేనా? సరే, మనం ఇప్పుడు వీడియోకి వస్తే, మనం స్విగ్గీ చేస్తే నెలకు ఎంత సంపాదించగలుగుతాం, ఎంత పక్కకు పెట్టగలుగుతాం, అంటే సేవింగ్ ఎంత చేయగలుగుతాం. మనం వేరే షాపింగ్ మాల్ కానీ వెళ్ళనన్నా అదర్స్ దేంట్లో వర్క్ చేసినా మనకి ఎంత ఇస్తారు? మా అంటే 12 to 15K అట్లా ఇస్తారు. సో మనకు అవి సరిపోవు. హాస్టల్కే 7K 6K అట్లా ఉన్నాయి. సో సరిపోవు కాబట్టి మనం స్విగ్గీనే ఇదే లైఫ్ అనుకో అని చెప్పట్లేదు నేను. ఏంటంటే, కొంతమందికి అంటే కొంత అప్పులు అవి ఉంటాయి కదా. సో వాటి తీర్చుకోవడానికి కొన్ని మంత్స్ కష్టపడదాం, మనం అప్పుడు తీర్చేద్దాం అని ఉంటుంది కొంతమందికి. సో ఆ అప్పులు తీర్చేవారు కానీ, లేకపోతే నాకు కొంచెం అమౌంట్ కావాలి, కొన్ని రోజులు నేను కష్టపడతా అని వాళ్ళ కోసం కానీ ఇవి అంటే చెప్తున్నా నేను. వాళ్ళే కానీ ప్రత్యేకంగా స్విగ్గీ మొత్తం చేయాలి, లైఫ్ లాంగ్ మొత్తం ఇదే పని చేయాలి అని చెప్పి కాదు. ఏంటంటే, ఎవరైనా చదువుకుంటారు కదా, చదువుకుంటా పార్ట్ టైం చేద్దాం అనుకునే వారికి కూడా ఉపయోగపడతాయి. సో వినండి, ఏంటంటే ముందుగా జాయిన్ ఎలా కావాలి, ఎలా అంటే ఇంతకుముందు చెప్పినా కదా, లైసెన్స్ ఉండాలి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి ఉండాలి. సో బైక్, ఇంకా మొబైల్ ఫోన్ ఉండాలి, ఆండ్రాయిడ్ ఫోను. మనకు ఎంత సంపాదించగలుగుతాం, అమౌంట్ ఎంత వస్తుంది, మంత్లీ వైజా లేకపోతే వీక్లీయా, ఎట్లా అమౌంట్ ఎంత వస్తుంది అని చెప్తా. మనకు మంత్లీ వచ్చేసి ఒక 25,000 నుండి 40,000 వరకు సంపాదించుకోవచ్చు మంత్లీ. ఒక వీక్లీ ఎంత వస్తాయంటే, ఒక వారానికి 8,000 నుంచి 12,000 వరకు రాగలుగుతాయి. అంటే అట్లా ఇంతవరకు అని ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కువ కూడా రావచ్చు, ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, మన దగ్గర ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మీ. అంటే మనం కష్టపడితే ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ 8,000 కాదు, 12,000 కాదు, 10,000 వేసుకుందాం. ఓకేనా? ఒక వీక్లీ 10,000 సంపాదిస్తే మనం నెలకు 4 వారాలు 40,000 సంపాదించగలుగుతాం. నెలకు 40,000 అంటే, నేను వీక్లీ 10,000 అని చెప్పినా కదా, 10,000 మనకు పెట్రోలు అవి ఒక 2,000 పోతాయి. అంటే మనకు ఒక 8,000 సేవింగ్ అవుతుంది వారానికి. 8,000 సేవింగ్ అయితే 4 వారాలు 4 32,000 మనం సంపాదించగలుగుతాం నెలకు. 32,000 మనం సంపాదించాలంట. వేరే దాంట్లో వర్క్ చేస్తే మనకి ఎంత వస్తే అమౌంట్? మా అంటే 12,000, 13,000, 14,000, 15,000, లేకపోతే ఒక 18,000-20,000 వేసుకో. దీంట్లో 30,000 సంపాదించగలుగుతాను అంటే ఓకే కదా, బాగానే ఉంటుంది కదా. నేను తెలుసుకొని చెప్తున్నా. ఇది నువ్వు చేస్తావా బ్రో అది అంటే, చేసిన నేను అప్పుడప్పుడు చేస్తా, ఇప్పుడు కూడా. సో నేను తెలుసుకొని చెప్తున్నా మీకోసం. అంటే కొంతమంది ఇట్లనే ఉంటారు, నేను కూడా డబ్బుల కోసం అప్పుడప్పుడు ఇట్లా ఇబ్బందులు పడతావు కాబట్టి చెప్తున్నా. నా అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు అని వాళ్ళ కోసం చెప్తున్నా. అమౌంట్ అయితే పక్కా నువ్వు కష్టపడితే అంత అమౌంట్ ఎన్ని చేయగలుగుతావు. మళ్ళీ ఇంకేంటంటే, కొన్ని ఇబ్బందులు అయ్యా ఉంటాయి. మనం తీసుకెళ్ళి ఫుడ్ డెలివరీ ఇవ్వాలి, వాళ్ళకు మన కస్టమర్ కాల్ చేస్తారు, ఇంకెందుకు లేట్ అయింది, ట్రాఫిక్లు ఉన్నావు, అవన్నీ వాళ్ళు ఏం చూడరు. నువ్వు ట్రాఫిక్లు ఉన్నా అని చెప్పినా వాళ్ళు ఏం పట్టించుకోరు. కానీ బాగానే ఉంటారు, అంతా ఉండరు, అంత తిట్టుడు కానీ అట్లా ఏం ఎవరు చేయరు, బాగానే ఉంటారు. ఇంకేంటంటే, మనకు కావాల్సిన ఏంటిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్. కానీ టైమింగ్స్ మాత్రం ఇంపార్టెంట్ దీంట్లో. స్విగ్గీలో మనం ఆ అమౌంట్ కూడా మన పొద్దున ఒక మినిమం ఒక డేకి 12 hours అట్లా కష్టపడితే అట్లా సంపాదించుకోవచ్చు రోజు, వారానికి అట్లా. లేకపోతే ఇక నాకు కాదు, నాతోటి కాదు, నార్మల్గా చేస్తా, నేను పార్ట్ టైం చేసుకుంటా, పొద్దున్న నుంచి వెళ్ళి సాయంత్రం వరకు నేను వేరే వర్క్ చేసుకుంటా, మళ్ళీ సాయంత్రం ఒక 5 hours అట్లా చేస్తా అంటే వాళ్ళకు కూడా ఒక 4 నుంచి 500 600 అట్లా వస్తాయి డైలీ.
అట్లా వచ్చినా కానీ సరిపోతుంది కదా మనకు. మనం వేరే పని చేస్తే ఏం రావు కదా. సో అట్లా చేసుకున్న వరకు అట్లా పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకున్న వరకు నాకు ఇదే అంటే ఇదే చేసుకోవచ్చు. ఇది విషయం. ఓకేనా. స్విగ్గీలో ఇట్లా ఉంటుంది పరిస్థితి. మా సర్జ్ ఉంటుంది దీంట్లో, ఆ సర్జ్ టైమింగ్లో మనం చేసుకోవాలి. మళ్ళీ మెయిన్ మనం తినే టైమింగ్లో దీంట్లో ఆన్లైన్ ఉండాలి, షిఫ్ట్ బుక్ చేసుకోవాలి. సో ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఓకేనా. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్లు వేయండి, ఎలా జాయిన్ అవ్వాలో ఏంటో అన్నది నేను చెప్తా క్లియర్గా. మనకు కావాల్సింది ఏంటి మెయిన్గా, ఎలా జాయిన్ కావాలి, ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి, అది అప్లోడ్ చేయాలి. మనకు అడుగుతుంది, మనం చదువుకున్నాక మినిమం మనకు అడుగుతాడు, దాంట్లో అప్లోడ్ చేయాలి. మనం అంటే ఏం అడుగుతా అప్లోడ్ చేయాలి. లైసెన్స్ ఉంటే లైసెన్స్ అప్లోడ్ చేయాలి, పాన్ కార్డ్ అడుగుతాడు, ఆధార్ కార్డ్ అడుగుతాడు. సో అవి అప్లోడ్ చేయాలి. 24 hours అయిపోతుంది. అమౌంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే వాళ్ళతోటి జాయినింగ్ అయ్యారు అనుకో ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ సొంతగా నువ్వే డౌన్లోడ్ చేసుకొని నువ్వే మొత్తం క్రియేట్ చేసుకున్నావు అనుకో, ఒక 1050 అయితే అట్లా కట్ అవుతుంది. 1050 అంటే ఒకటేసారి కట్ చేసుకోడు, మనం కట్టాల్సిన అవసరం లేదు. మన వర్క్ చేసేటివే కట్ చేసుకుంటాడు వీక్లీ. ఓకేనా. అది ఇంకా ఏంటంటే దీంట్లో ఏముంటాయి ఇంకా, మనం దగ్గరనే ఒక 5 to 10 kilometers లోపే ఉంటాం. మన ఏరియా నుంచి అంత దూరమే వెళ్తాం, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఇంకా ఏముంటుందంటే టీషర్ట్ యూజ్ చేయాలి, టీషర్ట్ వేసుకోవాలి, బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ యూజ్ చేయాలి. అప్పుడప్పుడు ఫోటో అడుగుతారు, ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఒకవేళ నేను చేయలేదు, నా పేరు ఇంకొకరు చేస్తారంటే అట్లా కుదరదు. ఓకేనా. ఇది ప్రాసెస్ ఇట్లా ఉంటుంది. అమౌంట్ మాకు క్లియర్గా లేదు, నువ్వు చెప్తే మాకు ఎట్లా ఏదో అట్లా సోది చెప్తాను అని కాదు, నేను అన్నీ చూసి తెలుసుకొని మీకోసం చేస్తున్నా. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకోసమే చేస్తుంది వీడియో. ఓకేనా. అమ్మ ఒక్కొక్కరు చెప్తారు 50,000 సంపాదించుకున్నారా, 50,000 అంత సీన్ ఉండదు, చెప్తారు అట్లనే. ఓకేనా. బాయ్, టేక్ కేర్.